గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసీ వార్డులను దాదాపు 300 పెంచుతూ ఈ రోజు 266 అనేటువంటి జీవోని తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలోనే దాదాపు 27 మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీ అవతల ఉన్నటువంటి మున్సిపాలిటీలను మరొక కార్పొరేషన్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంఖ్య పెరిగింది కాబట్టి 27 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లు పెరిగాయి కాబట్టి దాన్ని జిహెచ్ఎంసీలో కలిపారు కాబట్టి వార్డుల సంఖ్య ప్రస్తుతం ఉన్నటువంటి 150 వార్డులు ఉంటే ఇప్పుడు దాదాపు 300 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక నుంచి 300 వార్డులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. 300 వార్డులకు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారందరూ కూడా పోటీ చేసే అవకాశం కూడా కల్పించారు. అయితే వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించిన విధి విధానాలన్నింటి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అవకాశం. మొత్తం మీద 150 ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వార్డుల సంఖ్య ఇప్పుడు దాదాపు 300 పెరిగింది. ఇక నుంచి 300 మంది అటు జిహెచ్ఎంసీ హాల్లో అంటే వాటికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన విషయాలపై కూడా మాట్లాడే అవకాశం. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటీవల కాలంలో మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడంతోనే ఈ వార్డుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచిందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.